మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోకి సంబంధించి అధికారిక ప్రకటన రావడం మనం చూసాం. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ మెగా 157 సంక్రాంతి అల్లుడు అనే టైటిల్ పెడతారని సమాచారం. ఈ మూవీలో హీరోయిన్ నయనతార నటించనున్నారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ రోల్ కోసం ఆమె ఏకంగా 18 కోట్లు డిమాండ్ చేశారనే టాక్ వినిపిస్తుంది. ఇక ఈ మూవీపై మరో క్రేజీ న్యూస్ సైతం చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి సిస్టర్ రోల్ ఉందని, అది చాలా ఎంటర్‌టైనింగ్ గా ఉంటుందని తెలుస్తుంది. ఈ రోల్‌లో సీనియర్ హీరోయిన్ జ్యోతిక నటించనున్నారనే టాక్ నడుస్తుంది. మరి దీనిపై మూవీ టీమ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సంక్రాంతికి వస్తున్నాంతో భారీ హిట్ కొట్టిన డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం విశాఖలో ఈ మూవీ కోసం తన టీమ్‌తో కలిసి స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు. ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ఓ స్పెషల్ రోల్ చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. చిరు, వెంకీ మధ్య మంచి సన్నిహిత్యం ఉంది. అటు దర్శకుడు అనిల్ రావిపూడితోనూ విక్టరీకి మంచి అనుబంధం ఉంది. ఓ కీలక రోల్ కోసం ఆయన్ను సంప్రదించగా ఓకే అన్నారని సమాచారం. పూజ కార్యక్రమానికి సైతం వెంకీ హాజరు కాగా సినిమాలో ఆయన నటిస్తున్నారనే వార్తలు బలం చేకూరినట్లయింది. ఇప్పటికే ఈ ఫస్ట్ హాఫ్ స్క్రిప్ట్ కంప్లీట్ అయ్యిందని, మరోవైపు ఈ చిత్రంలో చిరు యాస, బాడీ లాంగ్వేజ్ సరికొత్తగా డిజైన్ చేస్తున్నాడట అనిల్ రావిపూడి. అలాగే ఈ సినిమాలో పూర్తిగా కామెడీపై దృష్టి సారిస్తున్నారని సమాచారం. ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్ సరికొత్తగా స్టార్ట్ చేశారు అనిల్ రావిపూడి. ఈ మూవీలో ఆయన సన్నివేశాల గురించి అనిల్ తనకు చెబుతున్నప్పుడు కడుపుబ్బ నవ్వుతున్నానని గతంలో చెప్పుకొచ్చారు చిరు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బుక్‌లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని గట్టిగా కొట్టండి.